Genesis chapter 1 verses 9 and 10. And God said, "Let the waters under the heavens be gathered together into one place, and let the dry land appear." And it was so. God called the dry land earth, and the waters that were gathered together he called seas. And God saw that it was good. ఇన్ తెలుగు, దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలుకగా ఆ ప్రకారం అయ్యెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. అలనాడు దేవుడు సృజించినటువంటి ఆకాశము క్రింద ఉన్నటువంటి మరి జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలికారు. ఆ ఆరిన నేలకు దేవుడు ఏమని పేరు పెట్టారంటే భూమి అని పేరు పెట్టారు. ఆ తర్వాత జలరాశులన్నింటికీ కలిపి దేవుడు సముద్రములు అని పేరు పెట్టారన్నమాట. అదే సముద్రములు ఎప్పటికీ ఉన్నాయి. అదే భూమి మీద మనం నివసిస్తూ ఉన్నాం ఇప్పటికీ కూడా. దేవుని రాకడ వరకు మనం ఈ భూమి మీద ఉంటాము. మధ్య మధ్యలో భూకంపాలు అలాంటివి కలిగినప్పటికీ కూడా